ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. తపస్య జీవితం కొరకు అశరీరీ స్థితిలో ఉండే అభ్యాసము పెంచుకోండి. అశరీరిగా అవ్వటం అనగా శబ్దము నుండి దూరం అవ్వటం. శరీరము ఉంటే శబ్దము ఉంటుంది. శరీరం నుండి దూరమైనట్లయితే సైలెన్స్. ఒక్క క్షణంలో సంకల్పంలోకి రావటము మరియు ఒక్క క్షణంలో సంకల్పం నుండి దూరమైన స్వరూపంలో శిథిలవటము. కార్యం కొరకు శారీరక భావనలోకి రావటము, మరలా క్షణకాలంలో అశరీరులైపోవటము. ఈ డ్రిల్ దృఢంగా అయిపోయినట్లయితే అప్పుడు ఇక అన్ని పరిస్థితులను ఎదుర్కోగలరు. నెక్స్ట్ పాయింట్, బాప్ దాదా ఏ విధంగా అశరీరి నుండి శరీరంలోకి వస్తారో అలా పిల్లలు కూడా అశరీరులుగా అయ్యి శరీరంలోకి రావాలి. అవ్యక్త స్థితులై మరలా వ్యక్తంలోకి రావాలి. మామూలుగా ఈ శరీరంను వదలటము మరియు ఈ శరీరంను తీసుకోవటము ఈ అనుభవం అందరికీ ఉంది. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భావనను వదిలి అశరీరులుగా అయిపోండి. మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర ఆధారమును తీసుకొని కర్మ చేయండి. పూర్తిగా ఎటువంటి అనుభవం ఉండాలంటే ఈ స్థూలమైన శరీరము వేరు మరియు శరీర ధారణ చేసే ఆత్మనైన నేను వేరు అని భావించాలి. శరీరం వేరు, ఆత్మ వేరు అనే విధంగా భావించాలి. కర్మ చేసేందుకు శరీరంలోకి రావాలి మరియు కర్మ అయిపోగానే అశరీరి అయిపోవాలి అని అంటున్నారు. నెక్స్ట్ పాయింట్, మామూలుగా అశరీరులుగా అవ్వటం సహజం. కానీ ఏదైనా విషయం ఎదురుగా వచ్చినప్పుడు, కానీ ఏదైనా సేవలో ఇబ్బందులు ఎదురైనా, అలజడిలోకి తీసుకువచ్చే పరిస్థితులు వచ్చినా, అటువంటి సమయంలో అనుకోగానే అశరీరులైపోయారు అన్న ఇటువంటి స్థితి కొరకు బహుకాలపు అభ్యాసం కావాలి. ఆలోచించటము మరియు చేయటము ఈ రెండు తోడుగా నడిచినప్పుడే చివరి పరీక్షలో పాస్ అవ్వగలరు. బాబా చెప్తున్నారు, మామూలుగా అశరీరవటము అనేది సహజము. ఏదైనా కార్యము అవ్వటము సహజం. మామూలుగా అశరీరిగా అవ్వటం సహజం. కానీ ఏదైనా విషయం ఎదురుగా వచ్చినప్పుడు, పరిస్థితులు ఎదురుగా వచ్చినప్పుడు, సేవలో ఇబ్బందులు వచ్చినప్పుడు, అలజడిలోకి వచ్చినప్పుడు, అటువంటి సమయంలో కూడా అశరీరిగా అయిపోవాలి అని బాబా చెప్తున్నారు. అటువంటి స్థితి కొరకు బహుకాలపు అభ్యాసం కావాలి. ఆలోచించటము మరియు చేయటము ఈ రెండు తోడుగా వచ్చినప్పుడే చివరి పరీక్షలో పాస్ అవ్వగలరు. అటువంటి చేయనప్పుడే మనము అటువంటి పరిస్థితుల్లో కూడా మనము అశరీరులు అయినప్పుడే మనము చివరి పరీక్షలో పాస్ అవ్వగలము అని బాబా చెప్తున్నారు. ఏ సంస్కారాల టైట్నెస్ లేనప్పుడు ఒక్క క్షణంలో శరీరం నుండి వేరవ్వగలరు. ఏ వస్తువైనా గట్టిగా అతుక్కొని ఉన్నప్పుడు దాన్ని తెరవటం చాలా కష్టమవుతుంది. తేలికగా ఉన్నట్లయితే సహజంగా వేరవుతుంది. అలాగే ఒకవేళ మీ సంస్కారాలలో ఏ కొంచెమైనా కూడా ఈజీనెస్ లేనట్లయితే అశరీరతనము అనుభవం చేసుకోలేకపోతారు. కనుక ఈజీగా అయ్యి మరియు అలర్ట్గా ఉండండి. ఎక్కడ కూడా సంస్కారాల యొక్క టైట్నెస్ అనేది ఉండకూడదు, ఈజీగా ఉండాలి అంటున్నారు. అప్పుడు మనం ఈజీగా పరివర్తన చేసుకోగలము. ఏదైనా వస్తువు కూడా అది టైట్గా ఉన్నప్పుడు దాన్ని మనం తెరవలేము, కష్టమవుతుంది. తేలికగా ఉన్నట్లయితే సహజంగా వేరవుతుంది. అలాగే సంస్కారాల్లో కూడా ఈజీనెస్ అనేది ఒకవేళ లేనట్లయితే అశరీరితనము అభ్యాసం అనేది కాదు అని చేయలేకపోతారు అని బాబా చెప్తున్నారు. సంస్కారాల టైట్నెస్ అనేది ఉండకూడదు, ఈజీనెస్గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారిలో శక్తిని నింపేందుకు గ్లూకోజ్ను ఎక్కిస్తారు. అలా మిమ్మల్ని శరీరం నుండి దూరమైన అశరీరి ఆత్మగా భావించుకున్నట్లయితే మీ ఈ సాక్షితనపు స్థితి శక్తిని నింపి పనిచేస్తుంది. మరియు ఎంతగా సమయము సాక్షి స్థితి ఉంటుందో అంతగానే సహచరుడైన బాబా స్మృతి ఉంటుంది, అనగా తోడు ఉంటారు.
ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే ఏం చేస్తారు, వారికి గ్లూకోజ్ ఎక్కిస్తారు. కాబట్టి శక్తిని మనము ఈ సాక్షి తనపు స్థితిని, అదేవిధంగా మనము ఈ సాక్షి తనపు స్థితిని నింపే పని ధారణ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటుందో సావుచరైన బాబా శృతి ఉంటుంది, మరి తోడుగా కూడా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతుల్లో మరియు నమస్తే. ఈరోజు సమ్మానం వచ్చేసి నేను సాక్షి స్థితిని ధారణ చేసే ఆత్మను. ఓం శాంతి.